ఒకవైపు టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మరోవైపు న్యూజిలాండ్ శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా శ్రీలంక టాప్ గేర్లో దూసుకుపోతూ న్యూజిలాండ్కు ముచ్చెమటలు పట్టిస్తూ 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. సొంత గడ్డపై లంక సింహగర్జన చేస్తూ న్యూజిలాండ్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 5 వికెట్లు మాత్రమే నష్టపోయి ఏకంగా 602 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే శ్రీలంక పిచ్లపై న్యూజిలాండ్ ఏమాత్రం ఆడలేక పూర్తిగా చేతులెత్తేసి నిస్సహాయ స్థితిలో 88 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ఫాలో ఆన్ ఆడవలసి వచ్చింది. అయితే న్యూజిలాండ్ కు ఫాలో ఆన్ లో ఆడినా కూడా ఏమాత్రం కలిసి రాలేదు. ఓపెనర్ లాదం రెండవ ఇన్నింగ్స్ లో 0 పరుగులకే అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, 1 డౌన్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ ఇద్దరు కలిసి రెండవ వికెట్ కు 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతున్నారని అనుకుంటుండగానే 61 పరుగుల వద్ద కాన్వే అవుట్ అవ్వగా 46 పరుగుల వద్ద విలియమ్సన్ వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో రాచెన్ రవీంద్ర 12 పరుగులకు అవుట్ అవ్వగా డారెల్ మిచెల్ 1 పరుగుకి అవుట్ అయ్యాడు. అలా న్యూజిలాండ్ ను మరింత కష్టాల్లోకి నెట్టేశారు. దీంతో న్యూజిలాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 200 లోపే ఆల్అౌట్ అయిపోతుందనే అనుమానం కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వికెట్ కీపర్ టామ్ బ్లెండెల్ 47 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 32 పరుగులు చేసి 6వ వికెట్ కు 78 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఇంత అద్భుతంగా ఆడడంతో న్యూజిలాండ్ మరిన్ని వికెట్లు నష్టపోకుండా ఇన్నింగ్స్ ను కొనసాగించగలిగింది. అయితే అనూహ్యంగా వెలుతురు లేకపోవడంతో మ్యాచ్ ను అంపైర్లు అర్ధాంతరంగా నిలిపివేశారు. 3వ రోజు మ్యాచ్ ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 5 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ జట్టు ఇంకా 315 పరుగులను సాధించి ఆ తర్వాత ఇంకా ఏమైనా పరుగులు చేస్తే అప్పుడు ఆ లక్ష్యాన్ని శ్రీలంక ఛేదించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే న్యూజిలాండ్ ఫాలో ఆన్ లోనే ఓడిపోయేలా కనపడుతుంది. ఈ మొత్తం మ్యాచ్ లో ఆసక్తికర విషయం ఏంటంటే శ్రీలంక బౌలర్లు సూపర్ స్పిన్ బౌలింగ్ తో టాప్ జట్లను కూడా వణికించేసేస్తున్నారు. మొన్న జరిగిన వన్డే సిరీస్ లో శ్రీలంక స్పిన్ దెబ్బకు ఇండియా చిత్తవగా ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ షేక్ అయిపోతుంది. ఈ రెండవ టెస్ట్ లో న్యూజిలాండ్ పై స్పిన్నర్ ప్రభాత్ సూర్య 7 వికెట్లు పడగొట్టగా నిషాన్ పెరిష్ 6 వికెట్లు దక్కించుకున్నాడు. రెండవ టెస్ట్ లో ఇప్పటి వరకు న్యూజిలాండ్ కోల్పోయిన 15 వికెట్లలో 14 వికెట్లు స్పిన్నర్లే దక్కించుకున్నారు. దీనిని బట్టి శ్రీలంక స్పిన్ సుడిగుండం టాప్ జట్లను ఎలా అతలాకుతలం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో శ్రీలంక జట్టులోని అత్యుత్తమ స్పిన్ బౌలర్లు ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.